CMD న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. ఈ నెల 19వ తేదీన హైదరాబాద్లోని ఇందిరా పార్కులో జరిగే లంబాడీల ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాలని కోరుతూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో చలో హైదరాబాద్ వాల్ పోస్టర్లను గిరిజన నాయకులు ఆవిష్కరించారు. 1976లో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో సాధించుకున్న ఎస్టీ రిజర్వేషన్ను ఇప్పుడు కొంతమంది కుట్రలతో కోల్పోయే ప్రమాదం ఉందని గిరిజన నాయకులు అన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన తెల్లం వెంకట్రావు, సోయం బాపురావు ఎస్టీ జాబితా నుండి లంబాడీలను తొలగించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్రంలో 37 లక్షల మంది లంబాడీలు తమ హక్కుల రక్షణ కోసం ఏకతాటిపైకి రావాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ స్పందించి సోయం బాపురావు, తెల్లం వెంకట్రావులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా ఎస్టీ జాబితా నుండి లంబాడీలను తొలగించే పిటిషన్ దాఖలపై సుప్రీంకోర్టు రాష్ట్రాల అభిప్రాయం కోరిందని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు లంబాడీల అనుకూలంగా అభిప్రాయం చెప్పాలన్నారు. తాండాలు, గ్రామాల నుండి లంబాడీల అధిక సంఖ్యలో ఈ నెల 19న హైదరాబాద్ ఇందిరా పార్కులో జరిగే లంబాడీల ఆత్మగౌరవ సభకు పెద్ద ఎత్తున తరలి రావాలన్నారు. ఈ కార్యక్రమంలో మాలోతు బీలు నాయక్, భూక్యా మంగా శ్రీనివాస్, గూగుల్ రాజు, గూగుల్ శివరాజ్ నాయక్, మాలోతు సత్యం నాయక్, దరావత్ తిరుపతి, లౌడియా భిక్షపతి నాయక్, బుక్యా మోతీలాల్ నాయక్, నునావత్ మోహన్ నాయక్, గూగుల్ కృష్ణ నాయక్, రాజు, శ్రీను నాయక్, బానోతు అనిల్ నాయక్, రేనా నాయక్, సంపత్ నాయక్, తిరుపతి నాయక్, అంబుత్ రాజు నాయక్, లాలు నాయక్, కాళీదాస్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 19న జరిగే లంబాడీల ఆత్మగౌరవ సభను ఆత్మగౌరవ సభ ఇందిరా పార్క్ దగ్గర మన గిరిజన నాయకులందరూ పిలిపించినారు. ఆ సభను గిరిజనుల లంబాడీల ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాలని చెప్పి హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్న మా గిరిజన సోదరులందరికీ మేము 2 చేతులెత్తి మరి వారికి వినతి చేస్తా ఉన్నాం, నమస్కారాలు చేస్తా ఉన్నాం, జై సేవలాలు అంటా ఉన్నాం. తప్పకుండా ఈ సభను అందరం కలిసి చేసిష్టంగా ఒకరి ద్వారా ఒకరు ఇంకెవరో వచ్చి నాకు చెప్తే పోవాలనే ఆలోచన లేకుండా లంబాడా జాతిలో పుట్టిన ప్రతి బిడ్డ గౌరవపదంగా మన జాతి గౌరవాన్ని, మన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం కొరకు రాబోయే రోజుల్లో ఎస్టీ రిజర్వేషన్ నుంచి తీయకుండా మనం ఐక్యంగా ఉండి పోరాటం చేయవలసిన సమయం ఆసన్నమైంది. కాబట్టి తప్పకుండా ఈ సభను మనం అందరం కలిసి విజయవంతం చేయాలి. దీనందరూ కూడా పార్టీలకు అతీతంగా, ఏదో పార్టీ కాదు, పార్టీలకు అతీతంగా అందరం కలిసి గొప్పగా తరలి వెళ్లాలి హైదరాబాద్ అని చెప్పి మా బంజారా సోదరులందరికీ, సోదరులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ రోజు ఏదైతే 1976 హుస్నాబాద్ లో మన బంజారులు అదేవిధంగా లంబాడీ నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు ఈ నెల 19వ తేదీన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి ఈరోజు పోస్టర్లు రిలీజ్ చేయడం జరుగుతూ ఉన్నది. దీనికి ప్రతి ఒక్క గూడెం నుంచి, తండాల నుంచి ఉన్నటువంటి గిరిజన సమాజం అంతా కదిలి రావాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఈరోజు వేరే ఒకరి కోసం కాదు, మన హక్కుల కోసం, మన పరువును దెబ్బతీసే విధంగా, అదేవిధంగా ఈరోజు ఎస్టీ జాబితా నుండి మనల్ని తొలగించాలని ఒక కుట్ర పడినటువంటి తెల్లం వెంకట్రావు, అదేవిధంగా సోయం బాబురావు చేస్తున్నటువంటి కుట్రలకు మనం ఈరోజు వాళ్ళ కుట్రలను గమనించి మనం దాన్ని ఎదిరించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. మనం అందరం కూడా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. 19వ తారీఖు నాడు జరిగేటువంటి సభను అధిక సంఖ్యలో బంజారులందరూ అక్కడ పాల్గొని విజయవంతం చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉన్న విషయాన్ని పని చేస్తా ఉన్నాను. అయితే ఇవాళ కొంతమంది రాజకీయ నేతలు వారి రాజకీయ పబ్బం కట్టుకోవడానికి ఇవాళ బంజారుల ఆత్మగౌరవమైన దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆ రోజు శ్రీమతి ఇందిరాగాంధీ గారు 1976లోనే ఈ లక్షణాలు కలిగిన వ్యక్తుల్ని భారత రాజ్యాంగం ద్వారా ఆ రోజు లోక్సభలో, రాజ్యసభలో ఆమోదం పొంది చట్టబద్ధంగా మమ్మల్ని ఎస్టీ జాబితాలో కలపడం జరిగినది. కానీ ఈరోజు కాంగ్రెస్ లో కొనసాగుతున్న తెల్లం వెంకట్రావు గారు, సోయం బాబురావు గారు లక్ష్యపూరితంగా మా మీద ఇలాంటి దాడులు చేసి సుప్రీంకోర్టులో కేసు వేయడం సమంజసం కాదు.
అయితే ఈ దాడిని ఖండించవలసిన అవసరం ఈ బంజారా లోకం పైన, ఈ బంజారా ప్రజల పైన ఉందని తెలియజేస్తూ రేపు 19వ తారీఖు నాడు హైదరాబాద్ లో జరిగే బంజారా ఆత్మగౌరవ సభకి భారీ ఎత్తున ఈ ప్రాంతం నుంచి ప్రజలంతా తరలి వెళ్లి మన సంఖ్యాబలాన్ని, మన ఐక్యతని చాటి చెప్తామని తెలియజేసుకుంటూ జై బంజారా, జై శివ. హుస్నాబాద్లో అంబేద్కర్ చౌరస్తాలో పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. చలో బంజారా హైదరాబాద్ అనే కార్యక్రమానికి పార్టీకి అతీతంగా అందరూ కలిసి పనిచేద్దాం. ఇది బంజార్ల ఐక్యత, ఇది బంజార్ల కోసం అందరం కొట్లాడదాం. అదేవిధంగా ఈ రోజు ఏమంటున్నారంటే ఆ పార్టీ ఈ పార్టీ అంటున్నారు. ఆ పార్టీ కాదు, పార్టీకి పక్కకు పెట్టండి. మన కుల సంఘం పైన మనం పార్టీకి అతీతంగా అందరం కలిసి పోరాడి చలో హైదరాబాద్కి వెళ్దామని, విజయవంతం చేద్దామని శుక్రవారం నాడు చలో హైదరాబాద్ లంబాడీల ఆత్మగౌరవ సభ ఈ నెల 19వ తారీఖు నాడు ఇందిరా పార్క్ దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క సభను మన రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన సోదరులందరూ ప్రతి ఒక్కరూ సొంతంగా ఎవరికి వారు ముందుండి వచ్చి ఈ యొక్క తెల్ల వెంకట్రావు సోయలేని స్వయం బాబురావు ఇద్దరిని మనము 40 లక్షల మంది ఉంటే వాళ్ళు 3 లక్షల జనాభా ఉన్న ఈ జాతికి చెందిన వాళ్ళు కాబట్టి మనమందరం ఐక్యతగా ఉండి ఈ మన జరిగే ఈ 19వ తారీఖు సభను చూసే వాళ్ళు అరే ఈ గిరిజన జోలికి పోతే బిడ్డ మనల్ని బతకనియరు అనే విధంగా వాళ్ళని గుర్తు చెప్పాలని చెప్పేసి మన ఉన్న నాయకులందరూ గిరిజనులు ప్రతి ఒక్కరు ఎవరి వారు సొంతంగా వచ్చి సభను విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం. 19న జరిగే ఇందిరా పార్క్ ద్వారా బంజారుల ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరు దండగా తరలి వంచి స్వచ్ఛతంగా మన ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలంటే, మన సత్తా చాటాలంటే ప్రతి ఒక్కరు తల్లి రావాలని చూపిస్తా ఉన్నాం. దీన్ని అందరూ గమనించి ఉద్యోగాలు, కార్మికులు, దర్శకులు, పార్టీల అతీతంగా అన్ని పార్టీల అతీతంగా మేధావులందరూ వచ్చి లంబాడీల ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరికి చూపిస్తా ఉన్నాం. MS OBGY కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 086262451.